ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 12వ తేదీ శుక్రవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 12వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, అద్భుతమైన ఈ రోజు మీకు ఎన్నో అదృష్టాలనైతే తేబోతుంది. అన్ని రకాలుగా మీకు యోగదాయకంగా ఉండబోతుంది. ఊహించిన స్థాయిలో ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. ఎంతో చాకచక్యంతో ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా మీరు చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. ఊహించని విధంగా లాభాలు రావటం, అన్నింటా కలిసి రావటం మీకు ఈరోజు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారబోతుంది. ఎంతో నేర్పుతో ఓర్పుతో మీ పనులన్నిటినీ మీరు పూర్తి చేయగలగడమే కాకుండా, మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ విషయాలలో మీరు ముందంజలో ఉండటం, మీ యొక్క ప్రతి పనిని మీరు చాకచక్యంతో పూర్తి చేయగలగడం ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఇవ్వబోతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఎంతగానో ఈ రోజు లభించబోతున్నాయండి. ఎంతో చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుంది. ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో ఏవైతే ఒడిదుడుకులను ఎదుర్కొన్నారో అటువంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. అవి ఆర్థిక పరమైన సమస్యలైనప్పటికీ, మానసిక పరమైన సమస్యలైనప్పటికీ వాటన్నిటి నుంచి మీరు బయటపడి ఎంతో చక్కగా మీ రోజునైతే గడపగలుగుతారు. అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి రానున్న రోజులన్నీ మంచి యోగదాయకమైన కాలం అనే చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని కూడా మీరు ఎంతో నిర్ణయాత్మకమైన ఆలోచనలతో ముందుకు నడిపించగలుగుతారు. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీదే పైచేయిగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయము వల్ల మీకు మంచి గుర్తింపు రావడమే కాకుండా అన్నింటా మీరు ముందంజలో ఉండేలాగా మీ యొక్క అదృష్టం అయితే ఈరోజు కలిసి రాబోతుంది. ఒక రకంగా చూస్తే మీరు అన్నింటా అదృష్టవంతులే అని చెప్పవచ్చండి. ఎలాంటి సందేహము లేకుండా చక్కగా మీరు ఎంతో ముందంజలో ఉండబోతున్నారు. అయితే ఎవరైనా మిమ్మల్ని నిరుత్సాహపరిచినా, ఎవరైనా మీరు ఈ పనులు చేయలేరు అని మిమ్మల్ని వెనక్కలాగినా, అటువంటి వారి విషయంలో మాత్రం మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీ మనసులోకి నిరుత్సాహాన్ని కానీ, మీ మనసులోకి బాధలను కానీ రానివ్వకుండా చక్కగా మేము ఈ పనులు చేయగలము, మేము విజయాన్ని పొందగలము అనే ఆలోచనతో మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు మరింత విజయాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. అందువలన మీరు మీ మనసులోకి నిరుత్సాహాన్ని కానీ, నిరాశను కానీ రానివ్వకుండా మీరు జాగ్రత్త పడటం, చక్కగా మీ పనులన్నిటినీ తెలివితేటలతో పూర్తి చేయగలగటం మీకు ఈరోజు మరింత లాభాన్ని అయితే చేకూర్చబోతుందండి. ఎన్నాళ్ళుగానో మీరు ఎదురు చూస్తున్న కొన్ని ముఖ్యమైన సమస్యలు ఈరోజు తీరబోతున్నాయి. అటువంటి వాటికి ఒక పరిష్కారం అనేది లభించడము, అంతేకాకుండా వాటి నుంచి మీరు బయటపడటము మీకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కూడా కలుగజేస్తుంది. ప్రతి విషయంలో కూడా మీరు ఈరోజు ఆనందాన్ని అయితే పొందగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల పట్ల కూడా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉండడమే కాకుండా అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చండి. మీ తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మిమ్మల్ని ఎంతో ముందుకు నడిపించబోతున్నాయి. మీ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కొన్ని ప్రత్యేకమైన ఆహ్వానాలు మీకు రావటం, కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో మీరు పాల్గొనడం ఈరోజు మీరు చేయగలుగుతారు. ప్రతి పని కూడా మీకు లాభాల దిశగానే తీసుకువెళుతుందండి. అంతేకాకుండా గౌరవప్రదమైన రాజయోగం కూడా ఈరోజు మీకు ఉండబోతుంది. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల వలన, మీరు కలిసే కొందరు ముఖ్యమైన వ్యక్తుల కలయిక వలన మీకు ఒక ప్రత్యేకమైన స్థానము, ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనే దాన్ని మీరు పొందగలుగుతారు. చక్కగా మీ వాతావరణం అంతా మీ చుట్టూ పండగ వాతావరణం అయితే ఏర్పడబోతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటము, అంతేకాకుండా దూరపు బంధువుల యొక్క రాక మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా ఈరోజు మీరు పాల్గొనగలుగుతారు. అన్నింటా మీరు ముందంజలో ఉండి ప్రతి విషయాన్ని కూడా ఎంతో చాకచక్యంతో మీ తెలివితేటలతో ముందుకు నడిపించి మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, స్థానాన్ని మీరు పొందగలుగుతారండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే, విద్యారంగంలో ఉన్న వారికి ఈరోజు కాసింత ఎక్కువ శ్రద్ధనైతే మీరు చూపించవలసి ఉంటుంది. మీ యొక్క సమయాన్ని ఎవరైతే వృధా చేస్తున్నారో అటువంటి వారి విషయంలో ఈరోజు మీరు తగిన జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. ఎవరైతే మీతో మంచి మాటలు మాట్లాడి మీ సమయాన్ని, కాలాన్ని వృధా చేస్తున్నారో అటువంటి వారిని మీరు కాసింత దూరం పెట్టడం వల్ల మీరు చక్కటి విజయాలను అయితే పొందగలుగుతారు. ఎవరైతే పోటీ పరీక్షల కోసం, అంతేకాకుండా విదేశీ విద్య కోసం, తరగతి పరీక్షల కోసం హాజరవుతున్నారో మీరు కోరుకున్న స్థాయిలో మీరు మంచి స్థానాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే మీ తల్లిదండ్రుల మాట మీరు
పెడచెవిన పెట్టకుండా చక్కగా వారి మార్గనిర్దేశకత్వంలో అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు మరింత మంచి స్థానాన్ని అయితే మీరు పొందగలుగుతారు. చక్కటి లాభదాయకంగా మీకు రోజైతే ఉండబోతుంది. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులైన వారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం అనేది రెట్టింపుగా ఉంటుంది. దానిని కూడా అధిగమించి మీ పనులనైతే మీరు చేసుకోగలుగుతారు. ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీ మనసులోకి నిరాశన అనేది రానివ్వకుండా మీరు ముందడుగులు వేసుకుంటూ మీ పనులను మీరు ఎంతో చాకచక్యంగా సునాయాసంగా మీరు సమయానికి పూర్తి చేసి మీరు పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలను పొందగలుగుతారు. అయితే మిమ్మల్ని చూసి వారవలేక మిమ్మల్ని వెనక్కి లాగాలని చూసేవారు కూడా మీ ప్రక్కనే ఉండబోతున్నారు. అటువంటి వారి విషయంలో మాత్రం మీరు కొద్దిపాటి జాగ్రత్తను వహించి మీ పనుల పట్ల మీరు శ్రద్ధ వహించుకుంటూ వారి విషయాన్ని పక్కకు పెట్టి మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత ఆనందాన్ని అయితే పొందగలుగుతారండి. ఎవరైతే బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. బదిలీల కోసం ఎదురు చూసే వారికి మీరు కాసింత ఆ దిశగా అడుగులు వేయటం వల్ల మీరు కోరుకున్న స్థానాన్ని చేరుకునే అవకాశం ఉండబోతుంది. ప్రమోషన్ల కోసం కూడా ఎదురు చూసే వారికి మీరు ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయటం వల్ల మీరు కోరుకున్న ప్రమోషన్లు రావడం, మీరు కోరుకున్న విధంగా మీ జీవితం మలుపు తిరగడం అనేది ఈరోజు జరుగుతుందండి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు కాసింత శ్రమ పడితే మీరు కోరుకున్న స్థాయిలో మీకు మీ అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగం అయితే లభించే అవకాశం అయితే ఉండబోతుంది. అయితే ఆ దిశగా మీరు కొద్దిపాటి శ్రద్ధాశక్తులను అయితే మీరు పెట్టవలసి ఉంటుంది. ఆ విధంగా మీరు ప్రయత్నిస్తే మీకు చక్కటి మీ అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగం అయితే లభించే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్న వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ పెట్టుబడి మరింత పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది. 10 రెట్లు ఎక్కువగా మీరు లాభాలను పొందగలుగుతారు. అయితే పెట్టుబడి పెట్టే ముందు మాత్రం మీ శ్రేయోభిలాషులు కానీ లేదంటే మీ తల్లిదండ్రులు ఆయా రంగాలలో నిష్ణాతులైన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాల మేరకు మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఈ రాశి విదేశీ వ్యాపారం చేసే వారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే విదేశీ రంగంలో వ్యాపారం చేసేవారికి చక్కగా మీకు అన్ని రకాలుగా కలిసి రాబోతుంది. మీ యొక్క వ్యాపారం విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా మీరు మంచి లాభాలను అయితే ఈరోజు పుంజుకోగలుగుతారు. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు చక్కటి లాభాలను అయితే సాధించగలుగుతారండి. అన్నింటా మీరు ముందంజలో ఉండగలుగుతారు. ఇక చిరు వ్యాపారస్తుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు చక్కటి లాభాలు అయితే రాబోతున్నాయి. మీ వ్యాపారాన్ని మరింత విస్తరింప చేసుకునే అవకాశం అయితే మీకు లభించబోతుంది. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మీరు రోజు ముగిసే సమయానికి లాభాలతో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి ఉద్యోగస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగినులైన మహిళలకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఎంతో సునాయాసంగా మీ పనులన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. మీ సన్నిహితులు మీ యొక్క స్నేహితులు శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు ప్రత్యేకంగా సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. అన్నింటా మీరు ముందంజలో ఉండడమే కాకుండా మీ పనికి తగిన వేతనాన్ని పొంది మీరు ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి వ్యాపారస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈరోజు ఎంతో అత్యద్భుతంగా ఉండబోతుంది. మీ చేసే వ్యాపారంలో చక్కటి లాభాలను అయితే పొందగలుగుతారు. దానితో మీరు ఎంతో సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. అంతేకాకుండా మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రయత్నాలను మీరు చేసుకోగలగడమే కాకుండా మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు ప్రత్యేకమైన సహాయ సహకారాలు లభిస్తాయి. దానితో మీరు రెట్టింపైన ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అన్ని పనులను కూడా ఎంతో సునాయాసంగా పూర్తి చేసి దానిలో మీరు లాభాలను పొంది ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక బంధంలో ఈ రోజు చక్కటి రోజుగా ఉండబోతుంది. అన్ని రకాలుగా కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభించబోతున్నాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి యొక్క సహాయం అనేది మీకు లభించడంతో మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. ఇక ప్రేమక వ్యవహారంలో ఉన్న వారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ప్రేమికులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. అయినప్పటికీ కూడా మీ మాట తీరును మీరు కొంచెం అదుపులో ఉంచుకోవడం వల్ల మీ మధ్య తగాదాలు లేకుండా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు.
ఇక రాజకీయ రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాల వలన మీరు కొత్త ముఖ్యమైన ప్రత్యేకమైన స్థానాన్ని అయితే పొందగలుగుతారు. అంతేకాకుండా ఎవరి మనసును నొప్పించకుండా మీరు మాట్లాడటం వల్ల మీరు ఈ రోజు ఎంతో లాభపడే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే కోర్టు వ్యవహారాలు లావాదేవీల విషయంలో ఆస్తి విషయంలో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా అన్ని రకాలుగా అనుకూలమైన తీర్పులు రావడం జరుగుతుంది. మీకు ఎంతో సంతోషమైన రోజుగా ఈ రోజు ఉండబోతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా అనుకూలంగా ఉండబోతుందండి. ఈ రాశి వారు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం పేదలైన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి పాలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు కోరుకున్న విధంగా మెరుగైన మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.